ప్రేమమేడని యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, మరి ఒక దినమును మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది అయితే ప్రతిరోజు వాగ్దానం చూస్తూ తండ్రి మిమ్మల్ని ధ్యానిస్తున్నారు, ఎంతమంది హృదయంలో మీరు ఉదయించారో తండ్రి, అటు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ఆయన. ఒకవేళ ఎవరు కూడా తండ్రి మిమ్మల్ని తండ్రి చేర్చుకోలేక ఇంకా వెనకబడి ఉన్నారేమో, అటు బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారిని కూడా తండ్రి త్వరలోనే తండ్రి మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యం దయచేయండి నాయన. వారి హృదయంలో నిజమైన క్రిస్మస్ కాంతులు ఉదయింప చేయాలని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రోజులు చూడలేక ఎంతో మంది గతించిపోయారయ్యా. మేమైతే బ్రతికేండు కూడా మిమ్మల్ని స్తుతించుకోలేకపోతే మా జీవితం వ్యర్థమే ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన ఎవరైనా వింటున్నారేమో తండ్రి, ఈ ప్రార్థన అనుసరిస్తున్నారేమో, చూస్తున్నారేమో తండ్రి. ప్రియమైన శ్రోతలు చాలా మంది కూడా మరి తండ్రి ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఈ వాక్యాన్ని వింటున్నారేమో ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేమో తండ్రి. నిన్ను మాట్లాడాలని, నీతో జీవించాలని, నీతో గడపాలని, నిన్ను గుర్తించడం ఎలా, నిన్ను తన హృదయంలో జనింప చేసుకోవటం ఎలా తెలియకుండా ఉన్నారేమో ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన ద్వారా తెలియపరచండి ఆయన. మీ కృపను తోడించండి ప్రభా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. ఎంతటి తండ్రి అభాగ్యులనైనా తండ్రి, ఎంతటి దుర్మార్గులనైనా, ఎంత పాపినైనా చేర్చుకోగలిగిన దేవుడు మీరున్నారని ఈ ప్రార్థన వెంటనే ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. తన పాపములు ఒప్పుకోవాలి తండ్రి. మీ సన్నిధానంలో కూర్చొని మిమ్మల్ని ప్రార్థించుకోవాలి నాయన. మీ కొరకై జీవించే బిడ్డలుగా ఉంటున్నంత కాలం తండ్రి మీ కృప ఎన్నటికీ విడిచిపోదు గనక తండ్రి మీ కృపను తెలియపరచమన్నాం అడుగుచున్నాం తండ్రి. వ్యర్థమైన వాటి కోసం తండ్రి ఏదేదో చేస్తుంటారు నాయన, ఇంకా తెలుసుకోలేకపోతున్నారయ్యా. అటు వారి గురించి నేను ప్రార్థిస్తున్నారయ్యా. ఎంతో మంది అనారోగ్యాలతో ఉండి ప్రార్థించమని అడిగినప్పుడు తండ్రి, ప్రార్థిస్తున్నప్పుడు మీ కృపలు తండ్రి, మీ స్వస్థతలో మాకు తెలియపరుస్తున్నారయ్యా. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అందుని బట్టి నా కోట్లాది కోట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానయ్యా. ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థించమని అనారోగ్యంతో మరైతే హాస్పిటల్ ఉండి ఆర్థిక ఇబ్బందుల కొరకు, అలాగే తన సొంత ఇల్లు లేవని, ఉద్యోగాలు లేవని, పిల్లలు లేరని, వివాహాలు కాలేదని ఎంతో మంది తండ్రి ఎన్నో బాధల నుంచి విముక్తి కలుగుటకు మిమ్మల్ని ఆశ్రయించారా. మిమ్మల్ని ప్రార్థించమని అడుగుతున్నారు తండ్రి. నేను ప్రార్థించడం కాదు తండ్రి, నేను చేయటం కాదు కానీ తండ్రి వారి విశ్వాసతను బట్టి మీరు దయచేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ప్రభా. అలా బిడ్డలు ఎప్పుడు వెనకాడకుండా ప్రార్థన ఆశ్రయించే బిడ్డలుగా మీరు తయారు చేస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలయ్యా. ఇన్ని రోజుల వరకే మీకు ఆయాసకరమైన సంగతులు చేసి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, తెలియక అపరాధములు చేసి ఉంటే ఎవరైనా మాత్రం తండ్రి నాతో కూడా కలిపి తండ్రి మేమందరం కూడా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే దయతో క్షమించిన ఆయన. నీ రక్షణ పాత్రను ఛేదించుకునే భాగ్యం నాకు దయచేయమని ఈ ప్రార్థన ఇంతవరకు మాతో ఉండి మీరు నడిపించినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటాం. నా ప్రార్థన మీ సన్నిధానంకు చేరే భాగ్యం నాకు దయచేయమని, అందుని బట్టి తగిన ఫలితం నేను పొందుటకు మీ కృపను మాకు దయచేయమని వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రార్థనలు ఏకీభవించు.